హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో అనమాట. ఏంటంటే మా డాడీ అయితే చికెన్ తెచ్చిండే, చికెన్ కాదు కోడిలనే తెచ్చిండు. ఒకట రెండు మూడు కోడిలు తెచ్చిండనమాట. ఇంకా ఇదిగా ఉంటే మంచిగా కోసుకొని కాదు కట్టెల పొయ్యి మీద కాల్చుకునేవాళ్ళు. ఇంకా మేము ఉంటాం కాబట్టి ఇంకా డాడీ ఏంటంటే అట్లా కంఫర్ట్గా మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది లేదు అది లేదని చెప్పేసి తిందాం మానేస్తామా, లేదు కదా మనకి ఎట్లా క్రేవింగ్స్ అయితే అట్లా చేసుకొని తింటాము. సో మాకు కాల్చుకొని మంచిగా సర్వ్ చేసుకొని తినాలి. సర్వ్ చేసి బ్లడ్ తోటి మంచిగా చేస్తారు కదా, అది మా వాళ్ళ దాంట్లో చాలా ఫేమస్ అనమాట. బెస్ట్గా చేసేస్తారు. సో అందుకని చెప్పేసి ఇంకా డాడీ తెచ్చుకున్నాను. అయితే నేను హ్యాపీగా ఒకటే రెండు కాబట్టి మా డాడీ కోసి మా అమ్మ కాలుస్తుంది అనమాట. ఇంకా మా విహాన్ అయితే అట్లా పట్టుకొని వస్తుంది. ఎందుకంటే చాలా బరువు ఉంది, అది 3.5 kgs ఉంది. ఇంచుమించు మాకు చెత్త అంతా పోయింది. చెత్త అంతా దుమ్ము అదంతా పోయేసరికి మాకు 7 kgs ఏమో వచ్చింది. చికెన్ 7 kgs. అసలు ఎంతమంది ఒక 5-7 మెంబర్స్, ఒక 8-9 మెంబర్స్ అనమాట. సో చికెన్ తోటి చికెన్ లివర్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ 65 సడోయి అన్నీ వేసుకున్నాము. అండ్ చికెన్ తోటి తినడానికి పూరి, లివర్ ఫ్రై తినడానికి పూరి, అట్లాగా రైస్, సడోయి తోటి తినడానికి సడోయి తోటి జొన్నరొట్టె బాగుంటుంది, చపాతి బాగుంటుంది, పూరి బాగుంటుంది, ఏది బాగుంటుంది. అండ్ మనకు మండీలో చూపిస్తారు కదా, అదే చికెన్ అదే మనకు స్పెషల్గా చూపిస్తున్నారు అనుకుంటుంది. ఏం కాదు, చికెన్ కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టిన దాన్ని మనకు టేస్టీ అండ్ గుడ్ అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. మనకు మా అమ్మ సడో అయితే చాలా బాగా చేస్తుంది. అండ్ మా అమ్మ ఫుడ్ అయితే సూపర్ కుక్ చేస్తుంది అనమాట. చాలా ఇష్టము. మా డాడీ మా మమ్మీ ఇద్దరు కలిసి గెట్ టుగెదర్గా చాలా బాగా చేసుకుంటారు. గొడవ పడుకుంటా నవ్వుకుంటా హ్యాపీగా అనిపిస్తుంటుంది. మొత్తం కలుసుకొని ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే ఇప్పుడు ఏంటి చాలా హాస్టల్స్లో ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీ అందరం కలిసినప్పుడు అయితే ఇట్లా చిన్నగా పార్టీ లాగా చేసేసుకుంటాం అనమాట. మా డాడీ అట్లా క్రియేట్ చేసేస్తూ ఉంటాడు. సో ఇక దాంతో అసలు ఎంత ఫుల్గా తిన్నామన్నమాట. అంత ఎంజాయ్ చేసాము. లివర్ ఫ్రై అయితే సూపర్ ఉండేది. ఎందుకంటే ఫ్రెష్ లివర్ మనకు బయట అంతా ఫ్రెష్గా దొరకదు, అప్పటికప్పుడు తీసి ఇవ్వరు కాబట్టి ఇంకా లివర్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారంటే కొంచెం స్పైసీ తక్కువే చేశాను. అండ్ సడోయిలు కూడా తిన్నారు, ఎందుకంటే ఇందులో కారం ఉండదు కదా సడోయిలో, కాబట్టి హ్యాపీగా ఇక తినవచ్చు. చాలా టేస్టీ ఉండే ఫుడ్ అయితే ఒకసారి మీరు మస్తుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ మొత్తం ఇట్లా కలుసుకొని తింటాం. మీరు కూడా ఫ్యామిలీ మొత్తం ఇట్లా కలుసుకొని తింటారా? లెట్ మీ ఆన్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ డూ షేర్, సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫ్యామిలీ.